వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా జగన్ వ్యూహాలు రచిస్తుంటే ఆయన తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పార్టీలో కొత్త చిచ్చుకు కారణమవుతోందా? కార్యకర్తలకు ప్రాధాన్యత ఇస్తామని జగన్ ఇస్తున్న హామీ ఎమ్మెల్యే అభ్యర్థులను ఎందుకు భయపెడుతోంది? సంక్షేమ పథకాల అమలు బాధ్యతను కార్యకర్తల చేతుల్లో పెడితే గతంలో వాలంటీర్ల వ్యవస్థలో జరిగిన తప్పిదాలే మళ్లీ పునరావృతం కావా? సొంత పార్టీ ఎమ్మెల్యేలను ఉత్సవ విగ్రహాలుగా మార్చిన గత పాలన నుంచి జగన్ గుణపాఠం నేర్చుకోలేదా? క్షేత్రస్థాయిలో అభ్యర్థులకు కార్యకర్తలకు మధ్య ఉండాల్సిన సమన్వయం దెబ్బతింటే ఎన్నికల వేళ ఆ ప్రభావం పార్టీపై ఎలా ఉండబోతోంది? వైసీపీ అధినేత జగన్ కార్యకర్తలకు స్పష్టమైన హామీ ఇస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి కార్యకర్తలకు గుర్తింపు ఇస్తామని చెబుతున్నారు. దీంతో పాటు జగన్ తన మనసులో మాటను కూడా బయటపెట్టేశారు. వైసీపీ రానున్న ఎన్నికల్లో అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చిన వెంటనే సంక్షేమ కార్యక్రమాలను అమలు చేసే బాధ్యతను కార్యకర్తలకే ఇస్తామని చెప్పడం కొంత క్యాడర్లో ఊపు తెచ్చింది. కానీ అదే సమయంలో ఎమ్మెల్యే అభ్యర్థుల్లో మాత్రం మరోసారి భయం మొదలైంది. ఎందుకంటే మరోసారి కూడా సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికలో తమ ప్రమేయం ఉండదేమోనన్న ఆందోళన వారిలో వ్యక్తమవుతుంది. 2019 ఎన్నికల్లో జగన్ గెలిచిన తర్వాత సంక్షేమ పథకాలను అమలు చేశారని పేరుంది. అయితే సంక్షేమ పథకాలన్నింటినీ వాలంటీర్లే పంపిణీ చేసేవారు. వారే పింఛన్ల దగ్గర నుంచి ప్రతి పథకాన్ని నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పనులు చేసి పెట్టేవారు. ఎమ్మెల్యేల ప్రమేయం ఉండేది కాదు. ఎమ్మెల్యేలను జగన్ పాలనలో ఉత్సవ విగ్రహాలుగా మార్చారు. ఎమ్మెల్యేలు నాడు ఆ విషయం బయటకు చెప్పుకోలేక, జగన్తో చెప్పినా ఫలితం లేక సతమతమయ్యారు. చెప్పినా ఫలితం ఉండదని తెలుసు. వాలంటీర్ల వ్యవస్థ జగన్ డ్రీమ్ ప్రాజెక్టు కావడంతో ఆయనకు చెప్పే సాహసం కూడా ఎవరూ చేయలేకపోయారు. కోటరీ కూడా జగన్ వద్ద భజన చేయడం మాత్రమే సరిపోయింది. గత ఎన్నికల్లో వాలంటీర్లను పక్కన పెడుతూ ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకోవడంతో భారీ నష్టం జరిగింది. వారి వల్ల ఉపయోగం జరగకపోగా పోలింగ్ సమయంలో ఎలక్షనీరింగ్ చేసేవారు లేకపోయారు. కార్యకర్తలను కూడా విస్మరించడంతో వారు కూడా సైడ్ లైన్ అయ్యారు. దీంతో ఎలక్షనీరింగ్లో గత ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా విఫలమైంది. ఫలితంగా 11 స్థానాలకే పరిమితమైంది. ఇప్పుడు మరోసారి కార్యకర్తల చేతనే సంక్షేమ పథకాలను అమలు చేస్తామని జగన్ చేసిన ప్రకటనతో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగులు పెట్టడం ప్రారంభించాయి. ఈయన మారడంటూ కొందరు ఆఫ్ ది రికార్డుగా వ్యాఖ్యానిస్తున్నారు. కార్యకర్తలకు న్యాయం చేయాలి, గుర్తింపు ఇవ్వాలి. అదే సమయంలో ఎమ్మెల్యేలకు ప్రాధాన్యత ఇస్తేనే ఎన్నికల్లో తగిన ఫలితం ఉంటుందని జగన్ విస్మరిస్తే ఇక ఎవరూ మార్చలేరన్న నిరాశలోకి అప్పుడే కొందరు వెళ్ళిపోయారు. సొంత పార్టీ నేతల్లోనే మొదలైన ఈ భయం, ఆందోళనలను జగన్ ఎలా అధిగమిస్తారు? కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వాలన్న ఆయన నిర్ణయం క్షేత్రస్థాయిలో అభ్యర్థుల బాధ్యతలకు ఇబ్బంది లేకుండా ఉంటుందా? లేక గతంలో వాలంటీర్ల వ్యవస్థతో జరిగినట్లుగానే మరోసారి ఎమ్మెల్యేలను పక్కన పెట్టే ప్రయత్నమే అవుతుందా? పార్టీ గెలుపు కోసం జగన్ ఎంచుకున్న ఈ మార్గం పార్టీని అధికారంలోకి తెస్తుందా? లేక సమన్వయ లోపంతో మరోసారి ఓటమి అంచులకు చేరుస్తుందా అన్నది వేచి చూడాలి.